హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సోషల్ మెథడాలజీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను. ఒకసారి చూడండి, నోట్ చేసుకోండి. ఇవి డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ వీడియో. అయితే ఈ సోషల్ మెథడాలజీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. మూల్యాంకనం ద్వారా ఏ రంగమును మాపనం చేయొచ్చును? జ్ఞాన రంగము, భావవ్యవస్థ రంగము, మానసిక చలనాత్మక రంగం, ఈ 3 రంగాలను మాపనం చేయొచ్చండి. పైవన్నీ అన్నమాట. విద్యా మూల్యాంకనంకు సంబంధించి అంశం ఏది? ఇది కూడా ఇవన్నీ విద్యా మూల్యాంకనంకు సంబంధించిన అంశాలేనండి. పైవన్నీ అన్నమాట. అంటే విద్యా ఫలితాల మూల్యాంకనము, విద్యా ప్రక్రియల మూల్యాంకనము, విద్యా వ్యవస్థలోని వివిధ అంశాల మూల్యాంకనం. మూల్యాంకనం ఉద్దేశము లేదా విధులలో ఒకటి లోప నిర్ధారణ అండి. నెంబర్ 1 ఆన్సర్. ఎంపిక, పరిశోధన, పరిపుష్టి అన్నవి ఏ విధమైన అంశాలుగా పరిగణించాలి? మూల్యాంకనం ఉద్దేశము, విధులు. లక్ష్యాల ఆధారంగా మాపనం చేసి వాటి ఫలితాల విలువలను తీరుగా సమీక్షించడాన్ని ఏమంటారు? మూల్యాంకనం అంటారు. మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు, పరిశీలనలు, ప్రాక్టికల్స్ ఉపయోగించి ఏ రంగం యొక్క లక్ష్యాలను మూల్యాంకనం చేయడం జరుగుతుంది? జ్ఞాన రంగం యొక్క లక్ష్యాలను మూల్యాంకనం చేయడం జరుగుతుంది. నెంబర్ 1 ఆన్సర్. పరిశీలనలు, పరిపృచ్ఛ పద్ధతులు, రేటింగ్ మాపనులను ఉపయోగించి ఏ రంగం యొక్క లక్ష్యాలను మదింపు చేయడం జరుగుతుంది? భావావేశ రంగం యొక్క లక్ష్యాలను మదింపు చేయడం జరుగుతుంది. సెకండ్ 1 ఆన్సర్. సాధనా నికషులు, ప్రాక్టికల్స్, పరిశీలన పద్ధతుల ద్వారా మదింపు చేయబడే రంగం ఏది? మానసిక చలనాత్మక రంగం. మాపనముకు సంబంధించిన అంశము ఏది? నిరంతరం సాగే ప్రక్రియ అండి. సెకండ్ 1 ఆన్సర్. టెస్ట్ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది? లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. సెకండ్ 1 ఆన్సర్. టెస్ట్ అనే పదం ఏ భాషా పదం నుంచి గ్రహించబడింది? టెస్ట్యూన్. నెంబర్ 1 ఆన్సర్. టెస్ట్యూన్ అనగా ఒక ప్రత్యేకమైన చిన్న మట్టి పాత్ర. ఉపాధ్యాయులు తాము బోధించిన పాఠ్యాంశాన్ని విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి వేటిని ఉపయోగిస్తారంటే నికషను ఉపయోగిస్తారు. ఎగ్జామినేషన్ అనే పదం ఏ భాష పదం నుంచి గ్రహించబడింది? లాటిన్ భాషా పదం నుంచి గ్రహించబడింది. ఎగ్జామినేషన్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి ఉద్భవించింది? ఎగ్జామిన్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. ఎగ్జామ్ అంటే అర్థమేంటి? త్రాసులోని ముళ్ళు లేదా సూచి. ఉపాధ్యాయులు తాము బోధించిన పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థుల సాధనకు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వేటిని ఉపయోగిస్తారు? నికషలను ఉపయోగిస్తారండి. నెంబర్ 1 ఆన్సర్. నిర్ణీత కాలంలో ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాల లక్ష్యాల సాధనను అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్ష ఏది? 3 మాసాల పరీక్షలు, అర్ధ సంవత్సర పరీక్షలు, సంవత్సరాంత పరీక్షలు, ఇవన్నీ అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్షలేనండి. ఫోర్త్ 1 ఆన్సర్. పైవన్నీ అన్నమాట. మూల్యాంకన ఉద్దేశము ఏది? శ్రేణీకరణము, మార్గదర్శకత్వము, పునర్బలనం, ఇవన్నీనండి మూల్యాంకన ఉద్దేశము. బోధన, అభ్యసనం, మూల్యాంకనం అనేవి త్రివిధ ధృవాలు. సెకండ్ 1 ఆన్సర్. మూల్యాంకన ప్రక్రియలో గల సోపానం ఏది? ఇది కూడా పైవన్నీ అండి. బోధనా లక్ష్యాలు, మూల్యాంకన సాధనాలు, అభ్యసన అనుభవాలు. మూల్యాంకనంలోని రకం ఏది? లోప నిర్ధారణ మూల్యాంకనము, రూప మూల్యాంకనం, సంకలనాత్మక మూల్యాంకనం, ఇవన్నీ రకాలేనండి. పైవన్నీ. విద్యార్థుల బలహీనతను, పాఠ్యాంశ అవగాహనలోని లోపాలను తెలుసుకోవడానికి చేపట్టే మూల్యాంకనం ఏది? లోప నిర్ధారణ మూల్యాంకనం. నెంబర్ 1 ఆన్సర్. లోప నిర్ధారణ మూల్యాంకనం గల మరొక పేరు ఏమిటి? ఇవన్నీ అండి. డయాగ్నోస్టిక్ మూల్యాంకనము, సమస్య నిర్ధారణ మూల్యాంకనం, విశ్లేషణాత్మక మూల్యాంకనం. పాఠ్యాంశ బోధనకు ముందే ఉపాధ్యాయుడు విద్యార్థుల స్థితిగతుల సమాచారాన్ని విశ్లేషించి విద్యార్థుల బలహీనతలను, వారి మధ్య గల వైయక్తిక భేదాలను ఉపాధ్యాయుడు తెలుసుకొని తదనుగుణంగా బోధన సాగించడానికి అవకాశం కల్పించే మూల్యాంకనం ఏది? ఇది కూడా లోప నిర్ధారణ మూల్యాంకనము, సమస్య నిర్ధారణ మూల్యాంకనం, విశ్లేషణాత్మక మూల్యాంకనము, పైవన్నీ. ఫోర్త్ 1 ఆన్సర్. బోధన జరుగుతున్నప్పుడు లేక బోధించిన వెంటనే ఉపాధ్యాయుడు చేపట్టే మూల్యాంకనం ఏది? రూపణ మూల్యాంకనం. ఉపాధ్యాయుడు నిర్వహించే యూనిట్ పరీక్షలు, చిన్న చిన్న పరీక్షలు వేటికి ఉదాహరణలుగా చెప్పవచ్చును? నిర్మాణాత్మక మూల్యాంకనానికి ఉదాహరణగా చెప్పవచ్చును అండి. నెంబర్ 1 ఆన్సర్. బోధన తదుపరి నిర్వచించే చిన్న చిన్న పరీక్షల ద్వారా విద్యార్థులు తమ బోధన, అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసి తద్వారా పొందిన సమాచారం నుంచి తమను తాము సరిదిద్దుకోవడం అవసరం అయిన చర్యలను తీసుకుంటూ ఉపయోగపడే మూల్యాంకనం ఏది?
ఇవి కూడా ఫార్మేటివ్ మూల్యాంకనము, నిర్మాణాత్మక మూల్యాంకనము, సమాచార మూల్యాంకనం ఇవన్నీ ఉపయోగపడే మూల్యాంకనాలేనండి. అందుకని పైవన్నీ అన్నమాట. ఉపాధ్యాయ బోధనా క్రియలకు సంబంధించి సమాచారాన్ని వెంటనే ఇవ్వడం ద్వారా విద్యార్థులు తమ స్థాయిని మెరుగుపరచుకోవడానికి అవకాశం కల్పించేది ఏది? రూపణ మూల్యాంకనం అవకాశం కల్పిస్తుంది. థర్డ్ వన్ ఆన్సర్. ఉపాధ్యాయులు తమ బోధన పూర్తి అయిన తర్వాత విద్యాలక్ష్య సాధన మదింపు చేయడానికి నిర్వహించే మూల్యాంకనం ఏది? సంకలన మూల్యాంకనం. నిర్దిష్ట కాల వ్యవధి బోధన అనంతరం నిర్వహింపబడే బోధనా కార్యక్రమం ఏది? సంకలన మూల్యాంకనం. త్రైమాసిక, అర్ధ సంవత్సర, సంవత్సరాంతపు పరీక్షలు అనేవి ఏ రకపు మూల్యాంకన సాధనాలుగా పేర్కొనవచ్చు? సంకలన మూల్యాంకన సాధనాలుగా పేర్కొనవచ్చు. విద్యార్థుల ఫలితాల ఆధారంగా వారి అభ్యసన క్రియలపై తుది నిర్ణయాన్ని చేయడానికి దోహదపడే మూల్యాంకనం ఏది? సమగ్ర మూల్యాంకనం. థర్డ్ వన్ ఆన్సర్. విద్యార్థులకు గ్రేడులు ఇవ్వడానికి అవసరమైన సమాచారం ఏది? సంకలన మూల్యాంకనం. థర్డ్ వన్ ఆన్సర్. విద్యార్థుల ప్రస్తుత స్థాయిని గురించి విలువైన సమాచారాన్ని సేకరించడం అనేది ఏ మూల్యాంకనం యొక్క ముఖ్య లక్షణము? సంకలన మూల్యాంకనం యొక్క ముఖ్య లక్ష్యంగా ఉంటుంది. పాఠశాల విద్యా కార్యక్రమాల గురించి కానీ ఉపాధ్యాయుల సామర్థ్యాల గురించి కానీ అంచనా వేసి తగిన నిర్ణయాలు తెలుసుకోవడానికి తోడ్పడే మూల్యాంకనం ఏది? ఇది కూడా సంకలన మూల్యాంకనమే. ఎంపిక చేసిన లక్ష్యాలను మాపనం చేయడంలో ఒక నికష ఏ మేరకు విజయం సాధించగలిగిందో తెలపగలిగేది సప్రమాణత అని నిర్వచించింది ఎవరు? బోరింగ్. సెకండ్ వన్ ఆన్సర్. ఏ సామర్థ్యాన్ని లేక గుణాన్ని మాపనం చేయాలని ఒక నికషను తయారు చేస్తామో దాన్ని ఖచ్చితంగా వాస్తవంగా మాపనం చేయగలిగితే ఆ నికషను సప్రమాణత ఉన్నట్లుగా పేర్కొన్నది ఎవరు? గేట్స్. సప్రమాణత రకం ఏది? పైవన్నీనండి. విషయపర సప్రమాణత, ముఖ సప్రమాణత, కారక సప్రమాణం. ఒక నికష సమాధాన పత్రాలను ఎన్నిసార్లైనా ఎంతమంది చేతైనా మాపనం చేసినా అన్నిసార్లు అంతమంది దాన్ని ఇంచుమించుగా ఒకే తీరుగా మాపనం చేయగలిగినట్లయితే ఆ నికషకు ఏ లక్షణం ఉన్నదిగా చెప్పవచ్చును? సప్రమాణత ఉన్నదిగా చెప్పవచ్చును. ఒక నికష యొక్క విశ్వసనీయతను ప్రభావితం చేసే అంశం ఏది? పరీక్షాంశాలను నిడివి, మార్కులు ఇవ్వడంలో లక్ష్యాత్మకత, నికష పత్రంలోని సూచనల స్పష్టత, పైవన్నీ. ఫోర్త్ వన్ ఆన్సర్. ఇవన్నీ ఉండాలి. విశ్వసనీయతను నిర్ధారించే పద్ధతి ఏది? పరీక్ష, పునఃపరీక్ష పద్ధతి, బేసి సరిద్విఖండన పద్ధతి, సమాంతర రూప పద్ధతి, పైవన్నీ. ఆన్సర్ ఇవన్నీ అండి. ఫోర్త్ వన్ ఆన్సర్. ఏ పద్ధతిని అంతర్గత స్థిరత్వ పద్ధతి అని, వివేచనాత్మక సమరూప పద్ధతి అని పిలుస్తారు? కూడర్ రిచర్డ్సన్ పద్ధతి. వ్యక్తిగత అభిప్రాయాలకు, విలువలకు తావు ఇవ్వకుండా మదింపు చేయి నికషను ఏ లక్షణం ఉంటుంది? లక్ష్యాత్మకత ఉంటుంది. పాఠ్యాంశాలు అన్నింటినీ వాటి విషయభార తుల్యతను దృష్టిలో ఉంచుకొని నికషను తయారు చేసినట్లయితే ఆ నికషకు గల లక్షణం ఏది? సమగ్రత. నికష నిర్వహణకు గణన సౌలభ్యం, వాక్యన సౌలభ్యం కలిగి ఉన్నట్లయితే అయితే ఆ నికషకు గల లక్షణం ఏది? ఆచరణాత్మకం. పరీక్ష పూర్తి అయిన తర్వాత జవాబు పత్రాలను మదింపు చేసేటప్పుడు విద్యార్థుల సమాధానాలను వేటిని అనుసరించి మాపనం చేస్తారు? గణన సూచిని అనుసరించి మాపనం చేస్తారు. సెకండ్ వన్ ఆన్సర్. సాధన నికషంలోని రకం ఏది? 1 మరియు 2 అండి. ఉపాధ్యాయ నిర్మిత నికష, ప్రామాణిక నికష. థర్డ్ వన్ ఆన్సర్. సమాధానం సరఫరా చేసే ప్రశ్నలకు ఉదాహరణ ఏది? ఖాళీలను పూరించే ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, ఏది కాదు. అంటే 1, 2. థర్డ్ వన్ ఆన్సర్. సమాధానం ఎన్నుకునే రకాల పరీక్ష ఏది? పైవన్నీ అండి. ఉపాధ్యాయులు తాము బోధించిన పాఠ్య విషయాల నుంచి విద్యార్థులు పొంది అభ్యసనను ఎప్పటికప్పుడు గానీ కొంతకాలం వేయడానికి తాము బోధనా లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించి నిర్వచించే నికష ఏది? ఉపాధ్యాయ నిర్మిత నికష. నెంబర్ 1 ఆన్సర్. ఉపాధ్యాయ నిర్మిత నికష యొక్క రకం ఏది? పైవన్నీ. రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, ప్రాయోగిక పరీక్ష. ఉపాధ్యాయులు మౌఖికంగా అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు కూడా మౌఖికంగా సమాధానం ఇవ్వడాన్ని ఏమంటారు? మౌఖిక పరీక్షలు అనే అంటారు. రాత పరీక్షల్లో గల రకానికి చెందినది ఏది? మౌఖిక పరీక్ష. మొదటి ప్రామాణిక నికషను తయారు చేసింది ఎవరు? క్లిప్ డబ్ల్యూ స్టోన్. పిల్లల చేతిరాతను సంబంధించిన ప్రామాణికృత సాధనాన్ని తయారు చేసింది ఎవరు? థారన్ డైక్. సెకండ్ వన్ ఆన్సర్. వయసు, లింగ, గ్రేడ్, ప్రాంతీయ తదితర అంశాల రీత్యా నిర్వహించబడే పరీక్ష ఏది? ప్రామాణిక పరీక్ష. నెంబర్ 1 ఆన్సర్. ఇవండి డిఎస్సికి సంబంధించిన సోషల్ మెథడాలజీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్
ప్రశ్నలు అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లేలిస్ట్ కూడా చూడండి, సబ్జెక్టులు వారి క్లాసులు ఉంటాయి, ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.